2వ తారీఖున అది కూలిపోతే ఏదైతే సుంకిశాల ఏదైతే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఇది ఏదో కూలిపోతే నిజంగానే 8వ తారీఖు వరకు మీరు దాన్ని చెప్పకపోవడం, దాన్ని అసెంబ్లీ జరుగుతున్నా కూడా దాని మీద అసలు ఎటువంటి ప్రకటన ఇవ్వకపోవడం అనేది అది మీరు కేవలం దాచిపెట్టి దాన్ని ఒక మభ్యపెట్టే కార్యక్రమం చేశారని చెప్పేసి అన్నారు. నిజంగానే ప్రమాదం జరిగి ఉంటే అక్కడ షిఫ్ట్ నిజంగా లేదు కాబట్టి ఆ గేటు అమర్చడం వల్ల చాలా ప్రమాదం జరిగేది. ఇంకోటి అసలు షిఫ్ట్లో వాళ్ళు లేకపోవడం వల్ల లేదంటే పెద్ద ప్రాణ నష్టమే జరిగేదని చెప్పేసి ఈరోజు వాళ్ళు క్లియర్గా చెప్పడం జరుగుతూ ఉంది. సో ఎందుకు మరి ఇటువంటి కార్యక్రమం అంటే కాళేశ్వరంలో మీరు చేసిన, ఎందుకంటే మీరు అధికారంలో రావడం కోసం కాళేశ్వరాన్ని ఒక బూచిగా చూపించి వాళ్ళ మీద లేనిపోయిన ఇష్యూలు రేపి ఈరోజు వాళ్ళ అధికారం కోల్పోయేలాగా కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇప్పుడు ఈ విషయాన్ని కూడా దాచిపెట్టి ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది దిగజారుడు రాజకీయానికి పరాకాష్ట అని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అంటూ ఉంది. సో ఏంటి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు సమస్య మనం గవర్నమెంట్ ప్రజలకు చెప్పలేకపోయింది టైమ్లీ అన్నదే మీ క్వశ్చన్. కానీ అది కూలడానికి దాచిపెట్టే కార్యక్రమం ఎందుకు చేశారు? దాచిపెట్టే కార్యక్రమం ఉండదండి కాంగ్రెస్ పార్టీ. మరి బట్టి విక్రమార్క గారు కానీ ఎవరైతే మన రేవంత్ రెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ దీని మీద అసలు ఎవరైనా ఒకటన్నా ప్రకటన చేయగలిగారా? ఫస్ట్ రవి గారు, మనం చూడాల్సింది ఏంటంటే మాన్సూన్కి అన్ప్రిడిక్టబుల్ అన్న పేరు ఒకటి ఉంది. మీరు ఇండియన్ మెట్రోలాజీ డిపార్ట్మెంట్ నుంచి చూస్తే మాన్సూన్ డిపెండెన్సీ దేశం మనది, ఇండియన్ సబ్ కాంటినెంట్ మొత్తము. అలాంటి మాన్సూన్ లాస్ట్ 2 years నుంచి సరిగ్గా వర్షాలు లేవు మన దగ్గర. ఇక్కడ చెరువులు, కుంటలు అన్నీ ఆరిపోతున్నాయి. కానీ ఈ సంవత్సరం మాన్సూన్ చాలా హెవీగా వచ్చింది. హెవీగా వచ్చి రాకముందే గవర్నమెంట్ ఛార్జ్ నవంబర్-డిసెంబర్లో తీసుకున్న వెంటనే ప్రిపేర్డ్నెస్ ప్రాసెస్లో హైడ్రా అని ఏజెన్సీ కట్టింది. ట్యాంక్ బండ్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఇవన్నింటినీ వాటర్ రెగ్యులేటర్ టైమ్లీ చేస్తుంది. ఇక్కడ రిటర్నింగ్ వాల్ ఏదైతే శుంకిశాలలో కూలిపోయిందో ఇది కట్టింది ఎవరు? కట్టింది ఎప్పుడు? 2023కి ఇది కంప్లీట్ అయింది. 2020లో ఇనిషియేట్ చేసింది ఎవరు? ఇదే బీఆర్ఎస్ గవర్నమెంట్, అదే కాంట్రాక్టర్ ఎల్ఎన్టీనే కదా. ఈ ఎల్ఎన్టీని పరిచయం చేసింది ఎవరు? ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర సంపద మొత్తం అందించింది ఎవరికి? ఎల్ఎన్టీకేగా కాంట్రాక్ట్ రూపంలో. కానీ డిజైన్ వేసింది ఎవరు? ఇదే బీఆర్ఎస్ నాయకత్వం కదా. కాళేశ్వరం నుంచి శుంకిశాల వరకు. ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ నగరానికి నీళ్ళు వస్తాయి. శుంకిశాల, నాగార్జున సాగర్లో వాటర్ లెవెల్ పెరిగినా కొంత బ్యాక్ వాటర్ వస్తాయి. బ్యాక్ వాటర్ శుంకిశాలలో వస్తాయి. అది హైదరాబాద్కి మనం ఛానల్ చేస్తాం, తెలంగాణ రాష్ట్రానికి. వెరీ నైస్, బాగానే ఉంది. కానీ ఆ రిటర్నింగ్ వాల్ కట్టిన ఏజెన్సీ ఎవరిది? ఎల్ఎన్టీ. ఎవరు దానికి తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్రానికి? ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే బీఆర్ఎస్ నాయకత్వమే, బీఆర్ఎస్ పార్టీయే. ఎంత ఇచ్చింది ఇప్పుడు చూడండి. తెలంగాణ మనం సెక్రటేరియట్ కట్టుకున్నాం, కాళేశ్వరం కట్టుకున్నాం, శుంకిశాల కట్టుకున్నాము. లెస్సే మనం 100 రూపాయలు బడ్జెట్ అనుకొని ఎస్టిమేషన్ వేసుకొని ముందుకెళ్తాం. కానీ వీళ్ళు కట్టిన బడ్జెట్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు అది సెక్రటేరియట్ కానివ్వండి, కాళేశ్వరం కానివ్వండి, శుంకిశాల కానివ్వండి, బడ్జెట్ మాత్రం పెరిగిపోయింది. ఫుల్గా పెరిగింది, డబల్ ట్రిపుల్ అయిపోయింది. కానీ క్వాలిటీ మాత్రం తగ్గిపోయింది. అంటే క్వాలిటీ తగ్గిందంటే కరప్షన్ జరిగింది. ఎవరు దీనికి నిర్మాణం చేసింది అంత వీక్గా? ఇదే బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు డిఫెండింగ్ మోడ్కి వస్తుంది. ఇక్కడ సమస్య ఏంది? 2వ తారీఖుకి కూలిపోయింది. కానీ మీరు గవర్నమెంట్ చిత్తశుద్ధి చేస్తే హైదరాబాద్ ఇది ఉస్మాన్ సాగర్ ట్యాంక్ బండ్ అంతా నిండిపోతే లోవర్ రీజియన్కి రిలీజ్ చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఆ టైంలో మాన్సూన్ అనేది హెవీగా వర్షాలు పడుతున్నాయి. 2 రోజుల ముందు కూడా నైట్ వరకు, అర్ధరాత్రి వరకు పడుతూనే ఉన్నాయి. సో ప్రతి రకంగా గవర్నమెంట్ విజిలెంట్ మోడ్లోనే ఉంది. కానీ ఈ ఇష్యూ జరిగిన తర్వాత మాన్సూన్ కంటిన్యూస్గా ఫ్లో అనేది హెవీ ఉన్నప్పుడు గవర్నమెంట్ టైమ్లీ ప్రజలకు కమ్యూనికేట్ చేయకపోవచ్చు, డిలే అవ్వచ్చు. రీజన్ ఏంటంటే ఇదే మాన్సూన్ హెవీగా వరద రూపంలో నీళ్ళు వస్తున్నప్పుడు దాని ఇంటెన్సిటీ ఎంత, అంటే రిటర్నింగ్ వాల్ కూలిన డ్యామేజ్ ఎంత అవగాహన పట్టడానికి, ఫ్యాక్ట్ ప్రజలకు చెప్పడానికి టైం టేకింగ్ ప్రాసెస్ అది బై డిఫాల్ట్. ఇది ఏదైతే కేటీఆర్ గారు వచ్చి మీడియా ముందు చెప్తున్నారో అది జస్ట్ ఏదో. ఇప్పుడు అన్నగారు మీరు వినండి, ఇప్పుడు రెస్పాన్సిబుల్ ఎవరు? ఇప్పుడు మీరు ఒప్పుకున్నారా అన్నగారు? మీరు కమిటీ ముందు వచ్చి పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లో మీరు ఒప్పుకున్నారా? కాళేశ్వరం కుంగింది మీరు ఒప్పుకున్నారా? పేపర్ లీకేజ్ అయింది మీరు ఒప్పుకున్నారా? ఏందన్నగారు ఒప్పుకోవడం కాదు ఇక్కడ రెస్పాన్సిబిలిటీ. మీరు ఆ సమయంలో మీరు రెస్పాన్సిబుల్ గవర్నమెంట్గా బిహేవ్ చేశారా? చేసి ఉంటే ఈరోజు శుంకిశాల, కాళేశ్వరం పేపర్ లీక్ ఎందుకు కుంగింది? లేదు. ఒకవేళ చేసి ఉంటే ఇవన్నీ ఎందుకు? అన్నగారు ఇప్పుడు మీకు అర్థం అవ్వట్లేదు, మీరు మిస్గైడ్ చేస్తున్నారు. బాధ్యత గల అపోజిషన్ ఉంటే
బాధ్యత గల అపోజిషన్ లాగుంటే ఇదే ఇష్యూ అసెంబ్లీలో రేజ్ చేయాలి. అదే కేసీఆర్ గారు మొన్న అడుగు పెట్టారు, మొన్నటి వరకు ఎట్టెళ్ళారు కాలేజ్ దాచిపెట్టడం వల్ల వాళ్ళకి తెలియదు అని అంటున్నారు కదా. గవర్నమెంట్ ప్రతి ఒక్కటి ఈ రోజు సోషల్ మీడియా అండి, వరల్డ్ న్యూస్, ఇజ్రాయిల్ పాలస్తీన్ మీద అటాక్ చేస్తే ఇక్కడ హైదరాబాద్ లో తెలిసిపోతుంది, నిరసనలు తెలుపుతారు. వాళ్ళకి తెలియలేదు అంటే అది గవర్నమెంట్ చెప్పలేదు, అది కాదు. ఇక్కడ ఏంటంటే అది కుంగిన సమయం ఏదైతే రిటర్నింగ్ వాల్ పడ్డదో అది టైమ్లీ ఎస్టిమేట్ చేయడానికి ఈవెన్ అఫీషియల్ కూడా టైం టేకింగ్ ప్రాసెస్. ఇక్కడ అనాలిసిస్ గారు చెప్తారు చూడండి, ఫ్లో అనేది హై ఉన్నప్పుడు క్యాల్కులేట్ ఎలా చేస్తారు మీరు, కష్టం. మీరు ప్రజల్ని మిస్గైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు గ్రహించాల్సింది ఏంటంటే వీళ్ళ ఆవేదన ఒకటి ఉంది. ఆవేదన ఏంటంటే ఏబుల్ లీడర్షిప్ ఉంది ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నాడు, అందువల్ల వీళ్ళ ఆపోజిషన్ ఎమ్మెల్యేలు అందరూ ఇక్కడికి వచ్చి చేరుతున్నారు. అది ఫ్రస్ట్రేషన్. వీళ్ళు క్యాడర్ నుంచి ఎమ్మెల్యేకి సాటిస్ఫై చేసుకోవాలిగా. సో బాధ్యత గల అపోజిషన్ లాగా బిహేవ్ చేయాలన్న కోణంలో ఈ పర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్ వీళ్ళు చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తారు వీళ్ళు అసెంబ్లీలో నుంచి బయట, రైట్. సో ఈ పర్ఫార్మెన్స్ అంత ప్రజా సంక్షేమం కోసం కాదు. ఒకవేళ వీళ్ళే చిత్తశుద్ధిగా వీళ్ళు అన్నారుగా నీళ్లు నిధులు నియామకాలు అని, నియామకాల్లో పేపర్ లీక్ అయింది, యువతకు ఆగం చేసి లాస్ట్ 10 years లో వీళ్ళు మరి ఎక్కడ చిత్తశుద్ధి చూపించుకోలేదు. ఇప్పుడు బాధ్యత గల అపోజిషన్ లాగా ఛాతీలు కొట్టుకుంటున్నారు. ఎందుకు ఇవన్నీ పర్ఫార్మెన్స్లు? మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు రిటర్నింగ్ వాల్ కుంగింది, ఎల్ఎన్టీకి రెస్పాన్సిబుల్ చేయాలి. సీఎం గారికి రిక్వెస్ట్ పెట్టండి, ఇదే టాపిక్ మీద మీరు నెక్స్ట్ అసెంబ్లీలో డిస్కషన్ పెట్టండి. ఎందుకు అంత కాస్ట్ అయింది? ఇప్పుడు వాళ్ళు అడిగేది ఒకటే పాయింట్, అసెంబ్లీ జరుగుతున్నప్పుడే ఇది విషయం జరిగింది. మరి దాన్ని ఎప్పుడు మీరు ఎందుకు దాన్ని ఎందుకు చెప్పలేకపోయారు? అప్పుడు ప్రజలకందరికీ తెలిసేది కదా అసెంబ్లీ సాక్షిగా. రవి గారు చెప్పాల్సింది ఇప్పుడు సీఎం గారు బాధ్యతగా ఆయన ముందు ఇప్పుడు ప్రతి ఒక్కటి మేము చేతగాని వాళ్ళము, మేము ఇట్లా అట్లనే ఉంటాము, మీరు చెప్పాలా? మీరు ప్రభుత్వంలో ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నది మీరు చెప్పాలంటారా మీరు? అందుకే రేవంత్ అన్న వీళ్ళకి అంటారు చౌటలు దద్దమ్మలు, సేమ్ లాంగ్వేజ్. నేను ఆ భాషాజాలం నేను వాడదలుచుకోలేను. ఐ రెస్పెక్ట్ హిజ్ ఒపీనియన్. నేనేమంటున్నా అంటే వీళ్ళు మాట్లాడే విధానానికి మా సీఎం గారు కరెక్ట్ ఆన్సర్ ఇస్తారు, అది పక్కన పెడితే ఆ టైం ఎస్టిమేషన్ రావాలి. మీరే అంటున్నారు రవి గారు 2nd కుంగింది కానీ 5th 6th బయటకు వచ్చింది. 5th 6th వరకు డెన్సిటీ ఆఫ్ మాన్సూన్ వర్షాలు ఎంత ఉంది, 250 centimeters ఉంది. మీరు చూడండి మీడియాలో మాన్సూన్ స్ట్రాంగ్ ఉంది. ఇక్కడ అనాలిసిస్ గారు ఉంటారు. ఇప్పుడు స్ట్రీమ్ తగ్గక ముందు అది కుంగిన కూడా ఎస్టిమేషన్ చెప్పండి అంటే ఎవరు అడిగేది కుంగిందా లేదా అనేది క్లారిటీ. ఇప్పుడు ఆ రోజు మీకు ఎప్పుడైతే సభ జరుగుతున్నప్పుడు సభలో వెల్లడించవచ్చు కదా అనేది వాళ్ళు అడుగుతున్నారు. ఎందుకు దాచిపెట్టే ప్రయత్నం చేశారనేది అడుగుతున్నారు. ఇక్కడ అది మీ చెప్పండి. బీఆర్ఎస్ నాయకత్వం అయితే ఇది గిమిక్లు చేస్తూ ఉంటుంది, కానీ కాంగ్రెస్ నాయకత్వం రెస్పాన్సిబుల్గా జరిగిన నష్టం ఏంది, ఎంతవరకు ఆ గ్రావిటీ ఏది అన్న ప్రజల ముందు పెట్టడానికి టైం టేకింగ్. అది డిలే అయింది తప్ప ప్రజలకు తప్పించుకొని తిరుగుడు అలాంటివి ఉండవు. మా దగ్గర పేపర్ లీకేజ్ అయినా మాకు సంబంధం లేదు అన్న లీడర్షిప్ అది. ఇక్కడ ఊసరవెల్లి నాయకత్వం అన్నారు, పేరు కూడా ఉంది వాళ్ళకి. సో ఇవన్నీ ప్రజల్ని మోసం చేయడానికి తెలంగాణ సమాజం. అసలు అది కుంగినప్పుడు మీకు అసలు తెలుసా? పోనీ అక్కడున్న సభలో మాట్లాడిన వాళ్ళకి ఎవరికైనా తెలుసా అసలు అది కుంగిందని? ఇన్ఫర్మేషన్ లోవర్ సైడ్ నుంచి రావాలండి. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది, గవర్నమెంట్ హైయెస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఈ రాష్ట్రానికి సీఎం గారి దగ్గర రావాలంటే కింద అథారిటీ నుంచి ఎస్టిమేషన్ వ్యాలిడ్ స్టేట్మెంట్ రావాలి. అప్పుడే సీఎం గారు దిశానిర్దేశం చేయగలుగుతారు తెలంగాణ సమాజానికి. ఆ టైం టేకింగ్ ఎందుకు టైం తీసుకుందంటే మాన్సూన్ స్ట్రీమ్ హై ఉందని అది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అందుకనే వాళ్ళు అంటున్నారు ఇప్పుడు ఇలాంటివన్నీ తెలుసుకోలేకపోతే మిమ్మల్ని ఒక మాట అనే పరిస్థితి తీసుకొచ్చి ఒక చేతకాని పాలన ఎందుకు చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడుతున్నారు. సరే ఓకే రైట్, కంటిన్యూ చేయండి. అయితే ఇక్కడ మీరు గ్రహించాల్సింది ఏంటంటే మంచి బాధాకరమైన విషయం ఏంటంటే మనం అసలే అప్పుల తెలంగాణలాగా మారిపోయాం. ఇప్పుడు ఈ రిటర్నింగ్ వాల్ కానీ సుంకిశాల రిపేర్ కానీ బడ్జెట్ మళ్ళీ లోడ్ పడుతుంది. ఇప్పుడు ఏబుల్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ లాగా ఈ గవర్నమెంట్ ఏం చేయాలంటే నెక్స్ట్ టైం ఒక స్ట్రాంగ్ అదే ఎల్ఎన్టీకి రెస్పాన్సిబుల్ ఉంచి ఆ స్ట్రెంగ్త్ మెగా ఎనీ ఏజెన్సీ దానికి రెస్పాన్సిబుల్ చూపించుకొని స్ట్రాంగ్ మళ్ళీ ఇంకో రిటర్నింగ్ వాల్ కట్టాలి. బడ్జెట్ మీద స్ట్రెస్ పడనీయకుండా ఈ లీడర్షిప్ క్రెడిబుల్ లీడర్షిప్ అనిపించుకోవాలి. అది ఫ్యూచర్ కోర్స్. ఫేట్ గాట్ అకంప్లిష్డ్ అండి. ఇప్పుడు అది అయిన తర్వాత దానికి బెటర్గా ఎలా చేసుకోవాలో అది ఆలోచించాలి. దానికి బీఆర్ఎస్ పార్టీ ఏమైనా ఇన్పుట్ ఇస్తుందా లేక ఊకే దుమ్మెత్తి పోస్తుందా? రైట్ పివి రెడ్డి గారు.